మనం ప్రస్తుతం నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో చెరువుకి ఆనకట్ట ఏదైతే కట్ట ఉంటుందో దాని మీద నిలబడ్డాం. ప్రస్తుతం ఈ ప్లేస్ ఏదైతే ఉందో మీరు చూస్తున్న ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా సర్వే నెంబర్ 5 చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్లేస్ ఇది. అయితే మీరంతా చూసుకుంటే కూడా పూర్తిగా మట్టితో నింపేశారు ఈ ల్యాండ్ అంతా కూడా. ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా ఉందో ఏదైతే క్రషర్స్ పెట్టి బిల్డింగ్స్ పెట్టి జరుగుతుందో సర్వే నెంబర్ 27 సర్వే నెంబర్ 27 ఇదైతే ఉందో బఫర్ జోన్ కిందికి వచ్చే ల్యాండ్ అదంతా కూడా. ఇదేదైతే సర్వే నెంబర్ 5లో పూర్తి స్థాయిలో ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు ఉంటే సర్వే నెంబర్ 27లో ఉన్న కన్స్ట్రక్షన్లో అవుతున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్. ఈ కంప్లీట్ ఈ ల్యాండ్ అంతా కూడా ఈ పెత్తందారులు అంతా కలిసి కబ్జా చేసి భారీ స్థాయిలో బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇది ఒకప్పుడు అంటే చిన్న చిన్న బఫర్ జోన్లో కానీ రోడ్డు పక్కన కట్టుకున్న చిన్న చిన్న ఇల్లులు చిరు వ్యాపారులు ఇల్లులు కానీ వీటన్నింటినీ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన బుల్డోజర్లు వేసుకొని వచ్చి కూల్చిన హైడ్రా ఇప్పుడు ఇంత పెద్ద భారీ కన్స్ట్రక్షన్లో ఒక పెద్ద స్థాయి చెరువునే పూర్తి స్థాయిగా కబ్జా చేసి చెరువు అన్న ఆనమాలే లేకుండా కంప్లీట్గా పూడ్చిపెట్టేసి ఇంత పెద్ద నిర్మాణం చేస్తుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే వెళ్ళి హైడ్రాకు కంప్లైంట్ చేసినా కూడా హైడ్రా పట్టించుకోకపోవడం ఇది పెద్ద ప్రశ్నగా మారింది. హైడ్రా ఎందుకు పట్టించుకోవడం లేదు, రంగనాథ్ గారు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. రోడ్డు పక్కన ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న ఏదైతే షట్టర్లు వేసుకొని ఉంటారో చిరు వ్యాపారం వాళ్ళది కూల్చేశారు. అండ్ బఫర్ జోన్లో ఉన్న మిల్లులు అని చెప్పి అప్పుడే ఏదైతే ఇల్లులు ఉంటాయో విల్లాలు ఉంటాయో హౌసెస్ ఉంటాయో బిల్డింగ్లు కానీ గృహప్రవేశం అయిన రోజే బుల్డోజర్తో కూలగొట్టిన హైడ్రా ఇంత పెద్ద భారీ కన్స్ట్రక్షన్ అవుతున్నా కూడా వారి కంటికి కనపడడం లేదా, ఇది కనపడడం లేదా, ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు వారి దృష్టిలోకి వెళ్ళడం లేదు. అంటే సాధారణ పౌరులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒకలాగా చూసాం, కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వెళ్ళి పలానా చెరువుని కబ్జా చేసి వీళ్ళు బిల్డింగ్స్ కడతా ఉన్నారు, దీనిపై చర్యలు తీసుకోండి అంటూ కూడా వెళ్ళి హైడ్రా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా దీని గురించి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు. అంటే పేదవాళ్ళకి ఒక న్యాయం, ఉన్న వాళ్ళకి ఒక న్యాయం. అంటే పేదవాళ్ళు ఏం చేసినా వాళ్ళు సైలెంట్గా ఉంటారు, డబ్బున్నవాడు వాడి పలుకుబడితో ఆపుతారంటారా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది, మీరు చూస్తున్న ప్రేక్షకులు మీకు ఆర్టీవీ తరపున అడగడం జరుగుతూ ఉంది. అంటే పేదవాడికి ఒక న్యాయం, హైడ్రా వచ్చి కూల్చేస్తే అంటే పెద్ద డబ్బున్నవాడు అలా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, వాడికి ఏమి న్యాయం లేదా, అంటే వాడిని కూల్చడం లేదా. మీరు ఒకసారి చూసుకుంటే చెరువు అంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండే వాటర్ ఒక రాళ్ళ మీద మార్క్స్ చూసుకోవచ్చు. ఒకప్పుడు ఆ వాటర్ ఎక్కడి వరకు ఉండే అనేది కూడా లెఫ్ట్ సైడ్లో మనకు చూసుకుంటే ఆ చెరువు అనేది వాటర్ ఇంకాస్త ఉండిపోయాయి. ఎందుకంటే ఎంత చెరువును పూడ్చినా కూడా దాని అస్తిత్వం కోల్పోదు కాబట్టి ఆ చెరువులు ఎక్కడికి వెళ్ళాలి నీళ్ళు ఇక్కడికి వచ్చి చేరుతాయి. కాబట్టి ప్రస్తుతం మనమైతే చెరువు కట్ట మీద నిలబడ్డాం. అది చూస్తుంటే అంత పెద్ద భారీ స్థాయి నిర్మాణాలు శరవేగంగా ఎటువంటి అంతరాయం లేకుండా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి. హైడ్రా దీనిపై కన్నెత్తి కూడా చూడడం లేదు. అంటే వచ్చి చెక్ చేసుకోవడం, అంటే కోర్టులో కేసు వేసినా కూడా సీరియస్గా తీసుకోరా, కోర్టులో దాని మీద యాక్షన్ తీసుకోరా, కనీసం స్టే విధించరా. అంటే ప్రస్తుతం ఏదైతే ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు కన్స్ట్రక్షన్ ఆపాలి అంటూ స్టే ఇచ్చే హైకోర్టు దీనికి స్టే లాంటిది ఇవ్వదా, ఇంకా సర్వే జరుగుతూనే ఉంటుందా. ఎందుకని రంగనాథ్ గారు దీని యాక్షన్గా సీరియస్గా తీసుకోలేదు, ఎందుకని దీని మీద చర్యలు తీసుకోవట్లేరు. అంటే పేదవాళ్ళకు ఒక న్యాయం, డబ్బున్న వాడికి ఒక న్యాయంలో కనపడతా ఉంది. మీ అభిప్రాయం మీకు కామెంట్లో తెలియజేయండి. అంటే హైడ్రా మేము ఎంతో ఇల్లులు ఎన్నో భవనాలు కూల్చేసి ఎంతో భారీ బాహుబలి బుల్డోజర్తో వచ్చి శరవేగంగా 24 గంటలుగా కనీసం 4 గంటల్లోనే కుప్పగూల్చే హైడ్రా బుల్డోజర్తో ఉన్నాయి. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వలేదు, కన్స్ట్రక్షన్ సాగుతూనే ఉంది. చెరువు అస్తిత్వం కోల్పోయేలా ఉంది. చెరువును కంప్లీట్గా ఫిల్ చేసి దాన్ని క్లోజ్ చేసేశారు. దాదాపు సర్వే నెంబర్ 5లో ఉన్న చెరువు, సర్వే నెంబర్ 27లో ఉన్న బఫర్ జోను కంప్లీట్గా ఈరోజు రోడ్డులా కనపడుతుంది. నేల అంటే మొత్తం మట్టితో నింపేసి. అయితే ఇది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి పేదవాళ్ళకైతేనేమో నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇవ్వలేదంటారు, లేకపోతే మీకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చామంటారు. కానీ వాళ్ళని అడిగితే మాత్రం మాకు ఎలాంటి నోటీసులు అందలేదంటారు. నోటీసులు ఇవ్వకుండానే శనివారం వెళ్తారు, లేదా శుక్రవారం సాయంత్రం వెళ్ళడము, లేదా సండే మార్నింగ్ వెళ్ళడం కూల్చేయడం జరుగుతూ ఉంది. కానీ కంప్లైంట్ ఇచ్చిన అధికారులు, కాంగ్రెస్ అధికారులు వెళ్ళి హైడ్రా కంప్లైంట్ ఇచ్చినా కూడా దీనిపై యాక్షన్ తీసుకోవట్లేదు. దాదాపు 27.18 ఎకరాల ల్యాండ్ ఇది, పూర్తిగా కూడా చెరువుకు సంబంధించిన ల్యాండ్, చెరువు ఉన్న ప్రదేశం ఇది. దాన్ని కూడా నేలమట్టం చేసేసి ఒక లెవెల్ చేశారు. సో ఇది ఏంటి, దీని కన్స్ట్రక్షన్ ఆపుతారా, హైడ్రా సీరియస్గా తీసుకుని దీన్ని ఆపుతుందా, లేకపోతే కన్స్ట్రక్షన్ యథాతథంగా సాగుతూ ఉందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.